నమస్తే. వెల్కమ్ టు విభావలి నేచర్. గార్డెన్‌లో ఈ పని చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. పట్నాన్ని విడవలేము, పల్లెని మరవలేమని ఒక వీడియో తీశాను గదా! అప్పుడు చెప్పాను. దాదాపుగా 2 మంత్స్ అవుతుంది. ఇప్పటికి తీరింది. నాకు గార్డెన్‌లో ఈ రూమ్ ఉంటుంది. దీనికి కొంచెం ఊరు వాతావరణం అనిపించేలా కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను చేసుకునేదైతే రెడ్ కలర్ పెయింట్, రామ్స్ కలర్ వేస్తాం గదా! ఆ పెయింట్ తీసుకొచ్చుకున్నాను. ముందైతే ఈ చుట్టూ ఉన్నది మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా గార్డెన్ చేయాలనుకుంటే, గార్డెన్ అయినా, టెర్రస్ గార్డెన్ అయినా స్టార్ట్ చేయాలనుకుంటే ఫిబ్రవరి అనేది మంచి నెల. వాతావరణం బావుంటుంది. మనం గార్డెన్ పనులు ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి. ఒక బస్తా మట్టి, ఒక సగం బస్తా ఎరువు, కొంచెం వేపపిండి. ఈ 3 చాలు. 3తో స్టార్ట్ చేయండి. మెల్లగా స్టార్ట్ చేస్తుంటే తర్వాత మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. నేనైతే ఈ రెడ్ కలర్ వేస్తున్నాను. వెనకటికి వేసేవాళ్ళు కదా! అంటే కింద బార్డర్స్ లాగా తలుపులకు పైన ఇట్లా వేసేవారు కదా! అలా వేద్దామని ట్రై చేస్తున్నాను. చుట్టుముట్టు ఇట్లా బార్డర్ లాగా వేసి కింద కూడా వేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇది డబుల్ కోటింగ్ వేస్తేనే బాగుండేటట్టుంది. కొంచెం వైట్‌గా కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ వేసిన తర్వాత నేను మూలం సంతకెళ్ళాను. అక్కడ నాకు కనిపించినాయి గదా! ఎకో ఫ్రెండ్లీ పెయింటింగ్స్. ముందు తెలిస్తే తప్పకుండా నేను అదే కొనేదాన్ని. ఇట్లా బార్డర్స్ అయితే వేస్తున్నా. నేను సంక్రాంతికే గార్డెన్‌ని ఇలా రెడీ చేసుకున్నాను. కాకపోతే వీడియో అప్‌లోడ్ చేయడం లేట్ అయింది. కొత్తగా గార్డెన్ చేయాలనుకున్నా, ఉన్న గార్డెన్‌ని కొత్తగా చేయాలనుకున్నా, ఇదైతే బెస్ట్ టైము. ఈ సీజన్‌లో చెట్లన్నీ ఆకులు రాల్చడం స్టార్ట్ చేస్తే గదా! ఆ ఆకులన్నీ మీ చుట్టుపక్కల పెద్ద చెట్లు ఏమైనా ఉంటే ఆకులు కలెక్ట్ చేసి పెట్టుకోండి. దాంతో కూడా మనకు కంపోస్ట్ అవుతుంది. ఆకులన్నీ కలెక్ట్ చేసి ఒక బస్తాలో గట్టిగా ముడి కట్టేసి పెడితే కూడా అందులో ఉన్న మాయిశ్చర్‌కి మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత మంచిగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఆకులు తెచ్చుకుంటే మంచిగా మల్చింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఎండాకాలంలో మన మొక్కలకి 2 టైమ్స్ వాటర్ ఇచ్చినా కూడా కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తది. కాబట్టి ఇట్లా మల్చింగ్ చేసుకుంటే వాటర్ అనేది ఎవాపరేట్ కాకుండా కొంచెం తేమ ఉంటది. ఈ పెయింట్ ఒక కోటింగ్ వేస్తే అస్సలు మంచిగా అనిపిస్తలేదు. అందుకనే డబుల్ కోటింగ్ వేస్తేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అందుకే కొంచెం కష్టమైన ఇలాంటివి ఒక 2-3 రోజులు చేసుకుంటే మనం గార్డెన్‌లో ఎంత పని చేసుకున్నా ఒక 10 నిమిషాలు కూర్చున్నా గానీ ప్రశాంతంగా ఉంటది. కొత్తగా ఎన్ని డిజైన్స్ వచ్చినా గూడా రెడ్ కలర్ వేసేసి దాని మీద ఒక చిన్న ముగ్గేసినా గానీ భలే అట్రాక్టివ్‌గా ఉంటది. పల్లె వాతావరణం రావాలంటే మాత్రం ఈ ఎరుపు, తెలుపు రంగులు ఈ 2 ఉంటేనే ఆ వెదర్ కనిపిస్తదని నేను అనుకుంటున్నా. పాత కుండీలు ఏమైనా ఉన్నా గానీ లేకపోతే బకెట్లు యూజ్ చేస్తాం కదా మొక్కలు పెట్టుకోవడానికి, వాటికి గానీ ఇలాంటి రెడ్ కలర్ వేసేసి వైట్ కలర్‌తో చిన్న ముగ్గులు వేసుకుంటే కూడా మన గార్డెన్ చూడడానికి చాలా అందంగా ఉంటది. ఇలా రెడ్ కలర్‌తో బార్డర్ పెట్టడం అయిపోయింది. ఫస్ట్ డే అయిపోయింది. ఈ రెడ్ కలర్ మంచిగా పెట్టిన తర్వాత ఈ కడప షేడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇది కొత్తగా, అది పాతగా అనిపిస్తుంది. దానికి కూడా యెల్లో కలర్ వేసేయాలి. ఇది ఫస్ట్ రోజు నేను చేసుకున్న పని అయితే ఇది. ఇట్లా అయిపోయింది. ఇది కొంచెం ఆరిన తర్వాత ఇది సెకండ్ డే. నేను వీడియో తీస్తూ ఇలా ముగ్గులు వేయడం చాలా లేట్ అవుతుందని చెప్పేసి పైన మొత్తం ఆల్రెడీ ఏసేశాను. ఇప్పుడు కింద వేస్తున్నా. ఇవన్నీ పాతకాలం నాటి ముగ్గులు. ఈ ఈ పైన వేసిన డిజైన్ గానీ, ఇప్పుడు నేను ఏస్తున్నది గానీ, అమ్మమ్మలు, నానమ్మలు వేసే డిజైన్. ఇదంతా అయిపోయిన తర్వాత సైడ్‌కి 2 క్రీపర్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నా. మన విభావలి నేచర్ మెంబర్స్‌లో ఎవరైనా స్కిప్ చేయకుండా ఇంతవరకు వీడియో చూస్తే మీ సజెషన్ ఏందో కామెంట్‌లో చెప్పండి. క్రీపర్స్‌ని సైడ్‌కి పెట్టుకోవడానికి ఏ ప్లాంట్ అయితే బావుంటదనేది. పక్కన నర్సరీలో దొరికితే అవి తెచ్చి పెట్టుకుంటా. ఇది సెకండ్ డే. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. రెడ్ కలర్ వేసేసుకొని ఇట్లా ముగ్గులైతే వేసుకున్నా. ఇప్పుడు అందంగా అనిపిస్తుంది. ఈ కడప పైన ఒక డిజైన్ వేసిన కానీ నచ్చలేదు. మళ్ళీ మొత్తం యెల్లో కలర్ ఏసేసిన. ఏదో అలా నాకు తోచినట్టు వేసుకుంటూ వెళ్తున్నాను. ఎట్లుందనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో నాకు తెలియజేయండి. ఈ కడపకేయడం అయితే రెండోసారి. ఫస్ట్ టైమ్ ఏసినప్పుడు నాకు డిజైన్ నచ్చలేదు. మళ్ళీ యెల్లో కలర్ వేసేసి రబ్ చేసి మళ్ళీ ఏస్తున్నా. ఏదో సింపుల్ గానే ఏస్తున్నా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ తోటి. ఈ నెల మూలం సంత జనవరి 8వ తారీఖు సెకండ్ సాటర్డే. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఇలాంటి పెయింటింగ్స్ వేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తుంటే భలే తృప్తిగా అనిపిస్తది. ఇలా సంక్రాంతికి ముందు గార్డెన్‌లో ఏ పని చేయలేదు. జస్ట్ వాటర్ పట్టడం తప్పిస్తే ఇలా ముగ్గులు వేసుకోవడం సరిపోయింది. కొత్తగా మీరు గార్డెన్ స్టార్ట్ చేసుకుంటున్నా, గార్డెన్‌లో ఏదైనా కొత్తగా చేస్తున్నా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను మాట్లాడే ముచ్చటకి మీరు ఊకొడుతున్నట్టు నాకు అనిపిస్తది. చూడాలి మరి ఎంతమంది ఊకొడతారో.
మొత్తానికి కింద మొత్తం అయిపోయింది, సైడ్స్ కొంచెమే ఉంది. ఇప్పుడు ఆ సైడ్ కూడా వేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మన గార్డెన్ మొక్కలతోనే కాదు, ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ వల్ల కూడా చాలా అందంగా చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, అంటే మనం యూజ్ చేయని పార్ట్స్ కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, వాటన్నిటికి కూడా ఇలా కలర్స్ వేసుకొని చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా పెయింటింగ్స్ వేసుకోవాలనుకున్నా వేసుకుంటున్నా. ఇంకొకటి ఉంది, నా గార్డెన్ లో మట్టి పొయ్యి పెట్టుకోవాలని. అది ఎప్పటికవుతుందో చూడాలి మరి. మట్టి పొయ్యిపై మట్టి కుండలో టీ పెట్టుకొని తాగాలనుంది, చూడాలి మరి ఎప్పటికవుతుందో. గార్డెన్ పనులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. పాత మొక్కలు తీసేసి కొత్త మొక్కలు నాటుకోవాలి. ఇదైతే ఫైనల్ టచ్చింగ్గా అయిపోయిందనే చెప్పాలి మొత్తం కంప్లీట్గా. ఎండలు ఎక్కువ కాకముందే కొన్ని మొక్కలు అయితే తెచ్చిపెట్టుకుంటా. కొత్తగా ఎవరైనా పూల మొక్కలు కానీ తెచ్చుకోవాలనుకుంటే ఈ 15 రోజుల్లోపే తెచ్చుకోండి. తర్వాత ఎండలు ఎక్కువైతే అంత మంచిగా నాటుకోకపోవచ్చు. కాబట్టి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే ఈ వారం లోపు లేదంటే 15 డేస్ లోపు తెచ్చుకోండి. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. ఈ డోర్ పైన కొంచెం వర్లీ ఆర్ట్ కూడా ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పండి. మొత్తానికైతే ఇట్లా ఉంది. నాకైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా గార్డెన్లో పనులన్నీ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ మొక్కలు ఇవి ఇలా చూస్తుంటే. మొత్తానికి ఇట్లా సెట్ చేసుకున్నాను. తర్వాత 4 డేస్లో కంప్లీట్ అయింది ఇదంతా కూడా. పాత మొక్కలు ఇట్లా సెట్ చేసుకున్నాను. కొత్త మొక్కలు ఇంకా కొన్ని తెచ్చుకోవాలి. కొన్ని ఇట్లా క్లైంబర్స్, ఒక 2 మందార మొక్కలు తెచ్చుకోవాలని ఉంది. ఎల్లో కలర్ మందార, ఇంకొకటి పింక్ కలర్ మందార. ఇలా కొన్ని కుండీలో కూడా పెయింటింగ్ వేసి మట్టి నింపి రెడీగా పెట్టుకున్నాను. మొక్కలు తెచ్చుకునేది ఆలస్యము. ఈ నేతి బీర కూడా మంచిగా ఇట్లా అల్లుకుంటుంది, చాలా పైకి పోతుంది. ఆ రెడ్కి గ్రీన్కి చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఈ సైడ్ కూడా పచ్చిమిర్చి ఇంతకుముందు పెట్టుకున్నా కదా, అవే బాగానే అయినాయి. అవి కూడా ఆ పచ్చిమిర్చి మొక్కలు తీసేసి అక్కడ ఆ సైడ్ మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా. ఏవేవైతే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఈ ఎడీనేమో చిన్న కొమ్మ తీసి ఈ పగిలిపోయిన పాట్లో పెట్టిన, చూడండి ఎంత మంచిగా ఫ్లవర్ వచ్చిందో. పక్కన ఒక స్ట్రాబెర్రీ మొక్క పెట్టుకున్నా. ఇంకా ఈ సైడ్ అయితే ప్రస్తుతానికి మిర్చి మొక్కలు పెట్టిన, ఒక తులసి కోట, ఒకటి ప్యాండనస్, మిగిలినవి అట్లా కుండీలు రెడీ చేసి పెట్టుకున్నా. మొత్తానికైతే ఇది 4 డేస్ చేస్తే ఈ వర్క్ అయితే అయిపోయింది. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి.